శ్రీ గురుభ్యో నమ. శ్రీ సరస్వత్యే నమ. ప్రతి నెల కూడా అమావాస్య ముందు రోజున వచ్చేటువంటి చతుర్దశిని మనం మాస శివరాత్రిగా జరుపుకుంటాం. శివరాత్రి అనేది శివుని జన్మదినంగా, శివుని జన్మతిథిని అనుసరించి ప్రతి నెల కూడా జరుపుకునేటువంటి ఈ మాస శివరాత్రి అమావాస్య ముందు రోజున చతుర్దశిని మనం జరుపుకోవడం జరుగుతుంది. చంద్రమా మనసా జాత అనేటువంటి సిద్ధాంతమును అనుసరించి జీవులపై అమావాస్య ముందు రోజు చంద్రుడు క్షీణదశలో ఉండి కేతు ప్రభావం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. తత్ఫలితంగా జీవులు అనేక రకాలైనటువంటి ఒత్తిళ్లకు గురై ఎదుర్కోలేక, నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బంది పడుతుంటారు. ఇదంతా కేతు ప్రభావంగా మనం చెప్పవచ్చు. కొంతమంది మనోద్వేగానికి గురై ఆత్మహత్యలు చేసుకోవడం, ఆందోళనలో వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురి కావటం, ఇట్లాంటివి సంభవిస్తుంటాయి. ఈ చతుర్దశిన వచ్చేటువంటి మాస శివరాత్రి రోజున మనము ఈశ్వరుని యొక్క ఆరాధన చేయటం వల్ల, శివాలయ సందర్శన చేయటం వల్ల, శివాలయంలో అభిషేకాలు, ప్రదక్షిణాలు చేయటం వల్ల మాస శివరాత్రిని మనం అనుసరించినట్లయితే ఈ విపత్కరమైనటువంటి పరిస్థితి నుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా మాస శివరాత్రి రోజున ఈశ్వరు ఆరాధన కనుక చేసినట్లయితే వివాహం కానటువంటి వారికి వివాహం అవుతుంది, సంతానం కానటువంటి వారికి సంతానం కలుగుతుంది. క్షీణదశలో చంద్రుడు జాతకంలో ఉన్నటువంటి వారికి ఆ దోషాలు అనేటువంటివి తొలగుతాయి. ఈ యొక్క ప్రదోష కాలంలో కనుక మనం ఈశ్వరుని ఆరాధించినట్లయితే మాస శివరాత్రి రోజున మారేడు దళాలతో అర్చన చేస్తూ ఈశ్వరుని ఆరాధించినట్లయితే శుభ ఫలితాలు ఉంటాయి. కావున అందరూ కూడా ఈ మాస శివరాత్రి పర్వదినాన్ని అనుసరించి దోషాలు అనేటువంటివి తొలగించుకొని శుభ ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాం. స్వస్తి.